శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు నిత్యానంద భగవాన్ చరిత్ర. మనం భగవాన్ గణేష్పూర్లోకి వచ్చిన తర్వాత అక్కడ గణేష్పూర్లో ఈ వైకుంఠం అనే ఆశ్రమం, అంటే 3 గదుల ఆశ్రమంలో ఉండేవారని అక్కడ చెప్పుకుంటూ భక్తులందరూ అక్కడికి వస్తూ ఉండేవారు. తర్వాత విచిత్రమైన లీలలు కూడా చెప్పుకున్నాం. భగవాన్ దర్శనం కోసం ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆయన అక్కడికి వచ్చి ఒక రామనవమి రోజు అద్భుతమైన భజన విని ఆ గ్రామఫోన్ రికార్డు కావాలని దానికోసం పాపం తపన పడి వెతికి ఎక్కడా దొరకలేదని చివరికి ఆ పక్కన సింహళి భక్తుడు చెప్పాడంటే ఎందుకు ఇంత తపన పడుతుంది, ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా అయ్యి కోరుకుంటున్నాం. అంటే చూడండి, సద్గురువు ఆయన అక్కడ ఉంటే, ముక్తిని ఇవ్వగలిగిన సద్గురువు అక్కడ ఉంటే మనం గ్రామఫోన్ రికార్డు మంచిగా పాటలు విందాం అనేది ఆలోచన ఉంది. అంటే అది ఆయన గురించే అవ్వచ్చు కాక అన్నీ ప్రసాదించేవాడు ఉంటే మనం ఏం కోరుకుంటున్నాం. అట్లా మొత్తానికి భగవాన్ ఒక అద్భుతమైన లీల చేసి ఆ టేబుల్ కింద నుంచి తీసిచ్చారట. ఆయన కూర్చున్న టేబుల్ కింద నుంచి ఆశ్చర్యపోయాడు. అంటే ఎప్పటి నుంచో భగవాన్ని పర్మిషన్ అడుగుతూ ఇద్దరు, ఒక దంపతుల జంట ఇద్దరు, వాళ్ళు సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, అట్లా ఒక రికార్డ్ చేయాలని చేసి అట్లా చూడండి ఆ సమయం ఎట్లా ఉంటుందో. అతనికి ఈ కోరిక అప్పుడు కానీ శాంతించాలి, ఆత్మజ్ఞానం కలిగినంత ఆనందపడ్డాడు అనమాట. పైగా భగవానికి డబ్బులు అయిపోతే ఇది ప్రసాదం, ఇది విక్రయించడానికి కాదు అని చెప్పి అట్లా ఇచ్చి అలాంటి కోరికలు తీర్చారని విన్నాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తుంది. అలాగే గణేష్పూర్లో భగవాన్ ఒక కృష్ణాలయం కట్టించారని, తర్వాత ఒక భద్రకాళి ఆలయాన్ని కట్టించారని. కృష్ణుడి యొక్క విగ్రహం అంత అందంగా లేదు అని అన్నారట అక్కడ వాళ్ళు, పూజారులు కానీ భక్తులు కానీ. అంటే మనం చూడాల్సింది ఇది కాదు అని, అంటే బాహ్యంగా చూసేది కాదు, చర్మచక్షువులతో బాహ్యమైన అందాన్ని మాత్రమే చూడగలమని, అంతర్నేత్రం మనోనేత్రంతోనే నిజమైన అందాన్ని దర్శించగలమని భగవాన్ చెప్పారని చెప్పుకున్నాం. అట్లాగే అమ్మవారి ఆలయాన్ని కట్టించారంట, భద్రకాళి ఆలయాన్ని. భక్తులు అడిగారు, భగవాన్ ఎందుకు మనం భద్రకాళి ఆలయాన్ని కట్టించామంటే, నేను గోకర్ణం వెళ్ళి గోకర్ణం నుంచి వస్తుంటే నా తల్లి అయిన భద్రకాళి నా వెంట వచ్చి నాకు నేను ఇక్కడే ఉంటాను అని నాకు స్థానం చూపించు అన్నారు. అందుకని అమ్మవారికి ఈ మందిరం కట్టిస్తున్నామని. సరే, అమ్మవారి విగ్రహం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిష్ఠ రేపు నుంచి అనుకుంటే ఆ పూజారులు కూడా అదే అన్నారట, అమ్మవారి విగ్రహం అందంగా లేదు భగవాన్ అని, అంటే కళగా లేదు. అంటే భగవాన్ ఏం చేశారు, అమ్మవారికి ఒక తెల్ల గుడ్డ కప్పండి, రేపు తీయండి అని చెప్పారట. తీస్తే తర్వాత రోజు ఈ ప్రతిష్టకి తీస్తే అమ్మవారికి అసలు నిన్న చూసిన అమ్మవారి విగ్రహానికి ఈరోజు విగ్రహానికి అసలు ఎంతో మార్పట. అందరూ ఆశ్చర్యపోయేంతగా అమ్మవారి ముఖ కవళికలు అట్లా మారిపోయి ఎంతో అందంగా తయారైందట. అట్లా కృష్ణుడి దగ్గర మాత్రం ఆయన ఏమి ఇవ్వలేదు, అమ్మవారి దగ్గర మాత్రం అట్లా మళ్ళీ అమ్మవారిని అట్లా ఎంతో ప్రకాశవంతంగా చూస్తానికి ఎంతో ఆకర్షణీయంగా అమ్మవారి ముఖం అట్లా అందంగా వచ్చిందట. ఆ కృష్ణాలయంలో ఈ హుండీ నిండే సమయం వచ్చి భగవాన్ అంటే హుండీని తెరిపించండి అన్నారట. తెరిచిన తర్వాత అందులో కొంత తీసి మళ్ళీ మూసేసిన తర్వాత రోజే ఆ దొంగతనం జరగడం. ఆశ్చర్యపోయారు, హుండీ దొంగతనం జరిగిందని. తీరా చూస్తే భగవాన్ చెప్పారట, అందుకే మనం 3 వంతులు తీసి ఒక వంతు ఉంచాము, రోజు వచ్చి వాడు ఇక్కడ ఈ హుండీని దొంగిలించగలిగితే ఎంత బాగుంది అనుకుంటున్నాడు, వాడి కోరికను మన్నించాడు ఆయన, అందుకని వాడి ప్రార్థనను మన్నించి అలా చేయవలసి వచ్చింది అని. అందువల్ల అతనికి ఎంతో సుఖ సంతోషాలు కలిగాయి అని చెప్పారట. అలాగే భగవాన్ వారి భక్తుల్లో స్వామి ప్రభానందులు వారు కూడా ఉండేవారు. ఆయన ఒక అచంచలమైన భక్తుడట. అయితే ఈయన ఒకసారి ఏమనుకున్నారు, విమానంలో మంగళూరు నుంచి, అంటే బెంగళూరు దగ్గర అక్కడ ఉంటుంది కదా, మంగళూరు నుండి బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి గణేష్పూరి వెళ్ళి భగవాన్ దర్శనం చేసుకోవాలనుకున్నారట. ఎట్లా వెళ్ళాలనుకున్నారంటే, అక్కడి నుంచి ఫ్లైట్లో బాంబే వచ్చి, బెంగళూరు నుంచి బాంబేకి ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి కారులో వెళ్ళాలి అనుకున్నారు. అనుకున్నారట, మళ్ళీ ఇంత ఖర్చుతో కూడింది అవసరమా అని అనుకున్నారట. ఆయన ఏంటి, సన్నిసించిన ఆయన. సరే, అట్లాగే అనుకున్నట్టుగానే ప్రయాణం చేసి ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి కారులో ఇక్కడ రాగానే ఇంకా ఆశ్రమానికి ఆయన నడిచి దూరం నుంచి వస్తూ ఉంటేనే
భగవాన్ పెద్దగా అరుస్తూ ఉన్నారట, ఇదేమి సన్యాసం, సన్యాసులకు కూడా ఇంతటి ఖర్చుతో కూడిన విమానయానాల అని అరిచేసరికి ఆ మాటలు వినపడ్డాయి. ఆగిపోయాడట. 200 కొన్ని గజాల దూరంలో, 200 గజాల దూరంలో అట్లా ఆగిపోయి, అమ్మ ఇంకేమన్నా ఉందా ఇప్పుడు వెళ్తే, భగవాన్ కోపంతో ఉన్నారు. అంటే తనకు కూడా తెలుసు కదా, ఇంత సన్యసించిన వాడికి సుఖాపేక్ష ఉండకూడదు, కష్టమైనా ఎట్లా అయినా వెళ్ళాలి తప్పించి. ఇప్పుడు విజయానందుడు కూడా అదే, అమ్మో ఇప్పుడు మానసరోవర యాత్ర కష్టం అని చెప్పారు, అక్కడికనే బయలుదేరాడు, బాబా దగ్గరికి వచ్చాడు, ఆగాడు. కానీ మళ్ళీ ఎవరో చెప్పారు, అమ్మో మానసరోవర యాత్ర అంటే చాలా కష్టం, అంటే ఏమనుకున్నాడు, ఇప్పుడు ఏం వెళ్తావులే అనుకున్నారట. అందుకే బాబా అన్నారు, ఈ దొంగ సన్యాసిని బెడ్డికి అంటండి అన్నారు, కష్టానికి విరిచేవాడు సన్యాసే కాదు అంటున్నారు. ఇక్కడ భగవాన్ కూడా అతను విమానం ఎక్కువ వచ్చి, అంటే వేరే వాళ్ళు వచ్చారనుకోండి పర్వాలేదు, సన్యాసించిన వాడు ఎలా ఉండాలి, వాళ్ళ ధర్మాలు ఎలా ఉండాలి, వాళ్ళ ఆచరణ ఎలా ఉండాలి, మిగిలిన వాడు కూడా అలా అనిపిస్తుంది కదా. అందుకని మందలించేసరికి ఇంత కోపంగా అరిచారంట. ఇంకా ఆయన, సన్యాసులకి విమానయానమా, అలాంటి ఇదే సన్యాసం, అసలు అది సన్యాసమేనా అని భగవాన్ పెద్దగా అరుస్తూ ఉండేసరికి ఇంకా అక్కడ ఆగిపోయి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ ఆయన అనుగ్రహిస్తేనే వెళ్ళాలని చెప్పి అక్కడే కూర్చొని, వెళ్ళకుండా 2 వారాల పాటు అక్కడే కూర్చొని తపస్సు చేశాడట. అంటే ఆయన గురించిన చింతన, ధ్యానం ఏమన్నా తపస్సు చేస్తే 2 వారాల తర్వాత భగవాన్ పిలిపించారట ఆయన్ని. 2 వారాల అనంతరం ఆయన పిలిపించి, సన్యాసులకి ఇట్లాంటి భోగాలు ఉచితం కాదు కనుక భవిష్యత్తులో ఇలాంటి ఖర్చులతో కూడిన విమానయానాలు ఇలాంటివి చేయవద్దు అని చెప్పి భగవాన్ బోధించారట. అంటే తమ ఆత్మశక్తితో సద్గురువు ఆకాశం మీద కానీ భూమిపైన కానీ ఉన్న మానవుల చర్యలను, ఆలోచనలను గమనిస్తూనే ఉంటారు. ఆయన ఎక్కడున్నా కానీ, ఎక్కడ జరుగుతూ ఉన్నా, విమానయానం చేస్తున్నా అన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటారు, ఆయనకి తెలుస్తూనే ఉంటాయి. గణేష్పూర్లో ఉన్నప్పుడు భగవాన్ చాలా స్థితప్రజ్ఞులుగా ఉండి తిరుగుతూ ఉండేవారు. అయితే ఆయనకి మాత్రం భక్తుల పట్ల ఎంతో ప్రేమ, జాలి, ఇవి వర్ణించడానికి కూడా సాధ్యం కానంత వర్ణాతీతాలుగా ఉండేవి. ఎప్పుడు భక్తులకి రక్షణ కవచమా అన్నట్లుగా ఉండేవారట. ఎవరు ప్రార్థించిన, ఇప్పుడు దాకా మనం చూస్తూనే ఉన్నాం, తిరస్కరించి పంపించిన ఎక్కడా కనపడదు. ఎలాంటి ఇబ్బందితో వచ్చినా ఆయన అన్నీ వాళ్ళకి తీరుస్తూనే ఉన్నారు. ఒకరోజు భగవాన్ ఎందుకో బాగా బలహీనంగాను, ముఖంలో బాగా అలసటతో కనపడుతూ ఉన్నారట. అలసటతో కనపడేసరికి ఒక భక్తుడు అడిగాడు. ఆ నీరసాన్ని గమనించి, భగవాన్ తమరు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉన్నారు కదా, కానీ మీలో ఇంత అలసట, ముఖంలో అంతా ఈ నీరసం కనపడుతూ ఉంది, ఏంటి ఆ చిహ్నాలు ఎందుకని అడిగారట. అడిగితే భగవాన్ అంటున్నారు, అవును నిజమే, అయితే కష్ట సమయంలో నా భక్తులు నన్ను స్మరిస్తారు అన్నారట. అంటే క్లుప్తంగా చెప్పేవారు, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇట్లా చెప్పేవారు కాదు. చెప్పకుండా, అవును నువ్వు అన్నది నిజమే, అది అలసట నీరసంగానే ఉన్నాను, ఎందుకనంటే కష్ట సమయంలో నా భక్తులు నన్ను స్మరిస్తారు అన్నారట. అని ఊరికే అట్లా సాభిప్రాయంగా సమాధానం చెప్తారు. అంటే ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇబ్బందుల్ని వాళ్ళు స్మరించినప్పుడు ఆయన స్వీకరించేవారు. మన స్వామీజీ చేతుల్లో కూడా మనం చెప్పుకున్నాం. స్వామీజీ ఒక్కసారిగా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఏంటి స్వామివారి అయ్యని అనిపించేంతగా ముఖం అంతా ముడతలు, చర్మం ఇట్లయిపోయిందట. ఒక భక్తుడి తల్లిగారికి అప్పుడు ఎంతో కష్టమైన సమయం వస్తే ఆవిడ్ని ఆ మృత్యుకండం నుంచి రక్షించారట భగవాన్ స్వామీజీ. అప్పుడు ఎట్లా ఉన్నారు అంటే, ఆవిడ పడవలసిన కష్టాన్నంతా ఆయన తీసుకొని, చూస్తానికి ఎంతో కోమలంగా ఉండే స్వామీజీ ఒక్కసారి ఇంత ఏదో బాగా చర్మం అంతా ముడతలు పడిపోయి అంత ఇలా అయిపోయారు ఆయన. స్వామీజీ కాఫీ ఇమ్మంటారంటే అప్పుడు కూర్చొని కాఫీ తాగి తర్వాత మళ్ళీ కొంత సమయానికి అట్లా మామూలుగారండి. అంటే ఏంటి, వాళ్ళు పడవలసిన బాధల్ని కూడా సద్గురువు స్వీకరించేవారు. అందుకే మనం అనుకుంటూ ఉంటాం, అన్నీ చేయగలం వాళ్ళకి ఏంటి ఇబ్బందులు, బాబాకి ఉబ్బసం ఏంటి, పేగులు తీసుకడిగి చెట్టు మీద ఆరేసి ఆయనకి మళ్ళీ మింగే వాళ్ళకి ఆయనకేంటి అంటే, భక్తులు అనుభవించలేని వాటిని వాళ్ళు అలాంటి భక్తితో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కష్టాలు కూడా వీరే తీసుకుని అనుభవించేవారు. అట్లా భగవాన్ కూడా అట్లనే చెప్పారట. బాబా చేతిలో ఎక్కడో చెప్పారని చెప్తున్నారు. ఏంటంటే
ఒకవేళ తనని కోరి వచ్చిన నదులనైనా సముద్రం తిప్పి పంపిస్తుందేమో కానీ నా భక్తులు కష్టాలను మాత్రం నేను అనుభవించైనా వారిని రక్షిస్తాను అన్నారట సాయినాథుడు. అంటే వీళ్ళు ఎక్కడో చరిత్రలో దాన్ని మనకి చూడలేదు కానీ ఆ కోట్ అట్లా. అంటే సముద్రమైనా నదుల్ని తిప్పి పంపిస్తుందేమో కానీ నేను మాత్రం నా భక్తుల యొక్క కష్టాలను అనుభవించైనా సరే వాళ్ళని రక్షిస్తాను అని సాయినాథుడు అన్నారు. అంటే నా భక్తులను రక్షించడం కోసం వేల క్రోసుల దూరాలు వెళ్ళాలి అని చెప్తారు కదా బాబా. అలాగే ఈ మంగళూరులో ఉండినప్పుడు భగవాన్కి ఒక భక్తురాలు ఉండేవారట. ఆవిడ పేరు శ్రీమతి ఎస్. అయితే ఆవిడ బాగా భగవాన్కి భక్తురాలు. కానీ ఆవిడ భర్త ఏమో బొంబాయిలోనూ అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేవాడట. కానీ అస్సలు భక్తి శ్రద్ధలు లేవు. పైగా భార్యకి భగవాన్ పట్ల భక్తి శ్రద్ధలు ఉంటూ ఆయనకి నచ్చేది కాదు. ఏంటి ఈ సాధువులు పిచ్చి, వాళ్ళని పూజించడం ఏంటి, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం అని. అంతేకాకుండా మన వాళ్ళు అక్కడున్నా కానీ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి సోషల్గా ఉండడం అంటే ఏంటో వాడికి తెలుసు కదా మన ఉద్దేశం. అట్లా ఈ పాశ్చాత్య నాగరికతకి బాగా ప్రభావానికి లోనయ్యి ఉంటూ ఉండేవాడు. అంటే పార్టీలు ఇవి ఉంటాయి కానీ గురువుల దగ్గరికి వెళ్ళటానికి, మహనీయులు సేవించడానికి వీళ్ళెవరికి కూడా రాదనమాట. అయితే ఈవిడికి మాత్రం పాపం తన భర్త కూడా మారాలి, తన భర్త కూడా భగవానికి భక్తుడు అవ్వాలి, ఇద్దరు కలిసి వెళ్ళాలని కోరుకుండేదట. అయినా కానీ ఎంత ప్రార్థనలు చేసినా ఇంకా మార్పు రాలేదట. సరే ఎప్పుడు అడిగినా కానీ చిరాకు పడుతూ ఉండేవాడు. ఒకరోజు సరే ఈవిడ వెళ్ళాలని కోరిక కలిగింది. కోరిక కలిగి వెళ్ళటం కోసం ఒక 10 రూపాయలు ఇవ్వమని అడిగారట. ఆ రోజుల్లో భగవాన్ దగ్గరికి గణేష్పురి వెళ్ళటానికి 10 రూపాయలు అడిగితే ఆయన విసుక్కొని దాంతో నువ్వేం సాధిస్తావు అక్కడికి వెళ్ళి అని చెప్పి ఆవిడతో గొడవపడి ఎట్లాగొచ్చేవరికి 10 రూపాయలు ఇచ్చి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తావు అని బాగా అంటే అంతా మనమే చేస్తున్నాం అనుకుని కదా మనం అనుకునేది. మనమే వెళ్తున్నాం, మనమే సాధించుకుంటున్నాం, మనమే పార్టీ చేసుకుందాం, భగవంతుడితోటి గురువులతోటి మనకేం పని, ఇలా అంటే ఉన్నవాళ్ళు సరే ఎట్లాగో ఆయన ఆ 10 రూపాయల నోట్ని ఆమె పైన విసిరేసి ఇంకా ఆవిడ్ని తోలనాడుతూనే వెళ్ళారట. సరే ఆమె తిట్లను మాత్రం ఎంతో ఓర్పుతోటి భరించి ఆవిడ హృదయం నిండా కూడా గురుదేవుల పాద పద్మాలను నింపుకొని గణేష్పురి వెళ్ళారు. చూడండి, మామూలుగా అయితే గొడవ పడాలి, వాళ్ళైతే కొట్టుకునేవాళ్ళు. కానీ ఆవిడేం చేసింది, సరే తిడితే తిట్టారు, ఎప్పటికైనా భగవాన్ దయ ఉంటే ఇతను కూడా భక్తుడిగా మారాలి అని ఆవిడ కోరిక. సరే భగవాన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వైకుంఠ ఆశ్రమం చేరారట. చేరితే అక్కడ ఈ భక్త బృందం అంతా హడావుడిగా ఉంది, వాతావరణం ఏమో చాలా గంభీరంగా ఉంది. కారణం ఏంటంటే గురుదేవులు మధ్యాహ్నం భోజనం చేయలేదు, భక్తులు కూడా ఎవరు తినకుండా ఉన్నారట, భగవాన్ తీసుకెళ్ళలేదు కనుక. సరే ఇక్కడికి వెళ్ళేసరికి ఈవిడ రాగానే వాళ్ళు చెప్పారట, మీకు భగవాన్ దగ్గర బాగా చనువు ఉంది కదా, మీరు ఎప్పటి నుంచో భక్తులు, వెళ్ళి భగవాన్ ఎందుకు భోజనం చేయలేదు అవన్నీ అడగండి అనేది. సరే ఆవిడేం చేసింది, వెళ్ళి ఇక్కడి నుంచి ఇంటి నుంచి తీసుకువెళ్ళిన వంటకాలు అవన్నీ తీసి భగవానికి సమర్పించిందట. ఆయన లేచి ఎంతో ప్రీతిగా స్వీకరించారట. చూడు, మనం బాబా చేతిలో చూస్తాం, ఒక్కొక్కసారి అది శ్యామ కనిపించిందండి, ఏంటి బాబాకి ఇంత పక్షపాతం, ఒక్కోసారి తెస్తేమో అసలు అటువైపు చూడను కూడా చూడరు. అదే శ్రీమతి కపాధ్యాయ గారిని వాళ్ళు కానీ తీసుకువస్తే బాబా లేచి భోజనం కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్టుగా లేచి చేతులు ఆ కఫ్ని అంతా చేతులు పైకి లాక్కొని కూర్చొని చక్కగా తీసుకునేవారట నైవేద్యాన్ని. వీళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళట. అసలు ఎప్పుడూ వాటి గురించి పట్టించుకొని ఆయన అంటే వాళ్ళ భక్తుల యొక్క వాళ్ళ ప్రేమ భక్తి వాళ్ళ సంస్కారాన్ని బట్టి అట్లా ఇక్కడ కూడా ఈవిడొచ్చి ఇవ్వగానే మధ్యాహ్నం అంతా తీసుకొని అలా ఉండి, ఏంటి వాడు ఇంకా మారలేదా అని అడిగారట. చూడండి గమ్మత్తు, వాడు ఇంకా మారలేదంటే, లేదు స్వామి ఇంకా ఆయన మారలేదు అంటే, ఏం భయపడకు, వాడు మారుతాడు, వాడు మంచి భక్తుడు అవుతాడు అన్నారట. అందుకని మనం ప్రార్థించటమే, ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే మారుస్తాడు. మనం చేయవలసిందల్లా ఏంటి, మనం దాని గురించి ఎక్కువ కంగారు పడకుండా మనం ఏం చేయాలి, మన పని మనం చేసుకుంటూ బాబా వాళ్ళని కూడా మార్చమని అడగటమే మనం చేయగలం. అవును, అతను ఎలా ఉన్నాడు, ఇంతకీ మారాడా లేదా అన్నారట. అంటే మధ్యాహ్నం నుంచి ఆయన ఎందుకు అలా ఉన్నారు అంటే, తన భక్తురాలు అంత దూరంలో ఉండి, అంత 50 మైళ్ళ దూరంలో ఉండి బాధపడుతూ ఉంది. అందుకని ఆ బాధను తెలుసుకొని వీరు కూడా అట్లా ఆవిడ క్షోభపడుతూ ఉందని చెప్పి
భగవాన్ అలా ఉండి మధ్యాహ్నం భోజనం చేయకుండా ఆవిడ వస్తుంది కదా, వచ్చే వరకు ఉన్నారట. అట్లా తర్వాత కొంతకాలానికే అతనిలో మార్పు వచ్చి అతను పరమభక్తుడు అయ్యాడట. చూడండి, అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం బాధపడుతూ ఉంటాం, మనం అనుకున్నా మారలేదని పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ. మనం చేయవలసిందని ఆయనకి చెప్పుకొని, బాబా వాళ్ళకు కూడా మీ పట్ల భక్తి కలిగించండి అని మనం వేడుకోవటమే. కాకపోతే ఏమవుతుందంటే సమయం పట్టవచ్చు ఒక్కోసారి. బాబా మాస్టర్ గారు అంటారు, వాడికి ఉద్యోగం ఇస్తానులే అన్న కొన్ని 5 సంవత్సరాలకు ఇచ్చారట నార్కేకి ఉద్యోగం. అదేంటి బాబా, నువ్వు ఉద్యోగం ఇస్తాను రేపే ఇవ్వాలి కదా, లేకపోతే నెలలో ఇవ్వాలి కదా, 5 సంవత్సరాలా అని. మరి ఆ రోజుల్లో ఆయనకి ఆయన అప్పట్లో ఎంఎస్సి జియోఫిజిక్స్ చదివి ఉన్నాడంటే ఆ రోజున అతనికి ఉద్యోగం ఇవ్వడానికి అక్కడ ఏమీ లేవు. అది ఏర్పడి అక్కడ ఒక వీళ్ళది ఏర్పడిన తర్వాత ఆయనకి అక్కడ అంటే నేను స్థిరపరుస్తాను అన్నారు, పూణేలో స్థిరపరుస్తాను అన్నారు బాబా. అక్కడ ఆయన చదువుకున్న దానికి ఉద్యోగాలు లేవనుకున్నా కానీ అవి ఏర్పడి వచ్చిన తర్వాత అంటే మనకి అలాంటి ఓర్పు, ఆయన మీద విశ్వాసం ఉండాలి. అలాగే భగవాన్ భక్తులైన శ్రీ సీతారాం షహనాయి, ఇతను మనం భగవాన్ ఇక్కడికి వచ్చినప్పుడు, గణేష్పూర్ వచ్చినప్పుడు మొదట వారిని ఇంటికి తీసుకొచ్చి పూజించి భోజనం ఇవ్వటం మొదలుపెట్టారు. మళ్ళీ అప్పటి నుంచే భగవాన్ భోజనం చేయటం మొదలుపెట్టారని చెప్పుకున్నాం. వారికి ఒకసారి గుండెపోటు వస్తే ఆయన్ని గణేష్పూర్కి తీసుకువెళ్ళాలని వాళ్ళందరూ ప్రయత్నించారట. ఇస్తే డాక్టర్లు అన్నారు, ఇంత తీవ్రమైన స్థితిలో ఉన్నాడు, అతన్ని తీసుకువెళ్తే బ్రతకడం అసలు కష్టం అని చెప్పినా కానీ ఇంట్లో వాళ్ళందరూ ఎట్లయినా సరే అని చెప్పి ప్రయాణం తట్టుకోలేరని చెప్పినా కానీ ఆయన భార్య మాత్రం ఈయన గణేష్పూర్ తీసుకొని వెళ్ళారట. కారులో తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే ఆశ్రమానికి చేరితే భగవాన్ బయటకు వచ్చి ఆ చేయి పట్టుకొని అతన్ని లాగి అతని అక్కడ నది ఉంటుంది అనుకో, తామస నది అంటారు, ఆ నది దగ్గరికి తీసుకువెళ్ళి ఆ నదిలో గట్టిగా నీళ్ళని తీసుకొని ఆయన ముఖం మీద కొట్టి, పో ఇప్పుడు ఆరోగ్యంజనం అయిపోయా పో అన్నారట. అనేసరికి ఆశ్చర్యం వేసింది. ఇంకా అంటే అనగానే వెంటనే ఆశ్చర్యం వేసింది. అక్కడ ఆయనతో పాటు వచ్చిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వీళ్ళు కొద్ది కాలంలోనే పూర్తిగా స్వస్థులైపోయారు, అంటే పూర్తిగా ఆరోగ్యం చేయకూడదు గుండెపోటు నుంచి. మళ్ళీ 1954లో ఇంకా అక్కడ కుటుంబంలో ఈ వజ్రేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది కదా, ఆ వజ్రేశ్వరుల దగ్గరే ఉండేవారట. అక్కడే ఉంటూ భగవాన్ యొక్క ఆజ్ఞానుసారం అక్కడ ఒక హోటల్ నడుపుతూ అక్కడే ఉన్నారు. మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత విపరీతమైన గుండెపోటు వచ్చి మరణించారట. మరణించగానే ఇక మళ్ళీ ఆయన భార్య పాపం తీసుకొని మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాలని చెప్పి కారులో వేసుకొని ఆయన శరీరాన్ని భగవాన్ దగ్గరికి వెళ్తూ ఉంటే, ఇక కొంత 200 కొంచెం దూరం ఉందనగా ఇంకా 25 మైళ్ళు దూరం ఉండగానే ఆ కారు హఠాత్తుగా ఆగిపోయిందట. ఇంకా ఆమె ఏం చేయాలో తెలియక ఆమె ఆశ్రమం వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. కారుని అక్కడ వదిలేసి ఒక 25 మైల్స్ ఉంది అనగా కారు ఆగిపోయిందట. ఆ శరీరం అందులో ఇక అక్కడ వదిలేసి ఆశ్రమం వైపుకి భగవాన్కి వెళ్ళి చెప్పుకోవాలని పరిగెడుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆవిడకి ఇంకా 200 గజాల దూరం అంటే ఆశ్రమంకి వచ్చేసింది. ఆగు వెందిరిగిపోయి అంత్యక్రియలు జరిపించు అని భగవాన్ యొక్క ఆజ్ఞ వినిపించిందట. ఇంకేం చేస్తారు, ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అంతకుముందు రక్షించారు, ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చెప్పారంటే వెళ్ళి అంత్యక్రియలు జరిపించు అని చెప్పేసరికి ఇక భగవాన్ చెప్పిన తర్వాత ఇక మళ్ళీ దానికి తిరిగే ఉండదు కదా, సరే అదే ప్రకారం వెళ్ళి తన భర్తకి అంత్యక్రియలు అవన్నీ జరిపించిందట. సరే ఇదంతా చూస్తూ ఉన్నటువంటి భగవాన్ భక్తులు శ్రీ జిఎల్ రావు గారని ఆయన సాయంకాలం అడిగారట భగవాన్ని, భగవాన్ మీరు షనాయిని ఎందుకు కాపాడలేకపోయారు అని అడిగారట. అడిగితే ఆయన అన్నారు, అలా చేస్తే ఇక ఎవరికి చందనవాడి దానికి పోవాల్సిన అవసరం ఉండదు అన్నారంట. చందనవాడి అంటే అక్కడ ఉన్నటువంటి శ్మశానం, బొంబాయిలోని శ్మశానం వాటికి పేరు. ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రతి వాళ్ళు కనుక ప్రార్థిస్తే, అందరి ప్రార్థనలు మన్నించి అందరినీ కనుక ఆయన ఎవరిని మరణించకుండా ఉండనిస్తే ఒక కుటుంబానికి అది ఎంతకాలం ఉంటుంది ఎట్లా అంటే
అదే వాళ్ళే ఉంటారు. అట్లా ప్రతి కుటుంబం ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళు, ఇక భూమి మీద వాళ్ళకే సరిపోతుంది తప్పించి, అంటే ఇంకా ఎవరు మరణించకూడదని అనుకుంటే కనుక. అందుకని ఇక్కడ అంటున్నారు, భగవాన్ అంటూ ఉన్నారు, అలా చేస్తే ఇక ఎవరికి కూడా, అంటే ప్రతి వాళ్ళు మరణించినప్పుడు అలా కోరుకుని మళ్ళీ వాళ్ళని తిరిగి బ్రతికిస్తే ఇక ఎవరికి కూడా చందన్వాడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు, ప్రతివారు గణేష్పురే చేరతారు అన్నారు. ఇంక అందరూ అది ఎక్కడికే వస్తారు, భగవాన్ రక్షించు, భగవాన్ రక్షించు, భగవాన్ రక్షించు అని. అట్లా అందరిని బ్రతికిస్తూ ఉంటే ఇంకెవరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అందరు ఇక్కడికే వస్తారు అన్న తర్వాత ఈయనకి వెంటనే ఏమైనా వచ్చింది, భగవాన్ మరి మీరు అంతకుముందు వారిని రక్షించారు కదా ఒకసారి, మీరు మరి అంతకుముందు ఎందుకు రక్షించారు, ఒకసారి రక్షించారు కదా, ఇప్పుడు ఎందుకు రక్షించలేదు, మీరు అప్పుడు అంతకుముందు కాపాడి ఉన్నారు కదా అంటే భగవాన్ అన్నారట, వాని పిల్లలు చాలా పసివారుగా ఉన్నారు అప్పుడు. చూడండి, భగవంతుడు ఆయన ధర్మాన్ని తప్పడు. ఎక్కడన్నా చిన్న చిన్న మార్పులు చేయాల్సి వస్తే, నిజంగా అంతటి ఆర్తితో ఆయన ప్రార్థిస్తే ఆ మార్పులు చేస్తాడు సద్గురువు. అంతే తప్పించి ఇప్పుడు ఇక అందరినీ చిరంజీవులుగా వచ్చిన లక్ష్యం అదే. కాకపోతే ఎవరైనా సాధన చేసి అది తెలుసుకొని అవ్వాలి. కేవలం దేహాన్ని బ్రతికించమని కోరుకుంటున్నారు వీళ్ళు. చూడండి, అది గమ్మత్తు. కేవలం దేహాన్ని బ్రతికించమని కోరుకుంటున్నారు. ఆయనేమో ఆయన స్థితి నివారణ వచ్చారు. ఆయన అంటే మరణించినా కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చైతన్య స్వరూపులుగా ఉండి అట్లాంటి స్థితి నివారణ వస్తే ఎవరిమైనా కానీ మన దేహంతోటే మనకు అనుబంధం, దేహమే కదా మనం అనుకుంటున్నాం. అందుకని ఎవరు కూడా మరణించకూడదు, లేకపోతే రోగం వచ్చినా ఇబ్బంది వచ్చినా మెంత తగ్గించమని కోరుకుంటూ ఉన్నాం. అందుకని ఆయన అంటూ ఉన్నారనమాట. అప్పుడు అతని పిల్లలు బాగా పసివారు, బహుశా ఆ పరమాత్ముని వీరిపై దయ కలిగి అలా చేశారేమో, అంటే నేను చేశానని చెప్పరు అని. అప్పుడు ఈ పరిస్థితులు ఇప్పుడు లేవు కదా అన్నారట. చూడండి, అంటే మనం అనుకుంటాం ఒక రకంగా, కానీ ఆయన ఎన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడున్న పరిస్థితులు ఏంటి, అతనికి అప్పుడు పసిపిల్లలు ఉన్నారు, ఇప్పుడు అతని పాపం వెళ్ళిపోతే కష్టం కాబట్టి మళ్ళీ కొంత సమయం ఇచ్చారు. మన స్వామీజీ ఎదురు చూస్తున్నాం, స్వామీజీని రిటైర్ అయ్యే సమయానికి అంటే కాదు ఇంకో 5 ఏళ్ళు ఇస్తా అన్నారు. ఆయన భార్యకి ఆరోగ్యం బాగపోతే స్వామిని ఇన్ని సంవత్సరాలు రిటైర్ అవుతాను, ఆ తర్వాత కనీసం కొన్నాళ్ళైనా మావిడి నించోండి అన్నారు. 10 ఏళ్ళు అన్నారంట. కాదు స్వామీజీ 5 ఏళ్ళు ఇస్తాను అంటే మళ్ళీ మధ్యవర్తిగా నాకు 7 సంవత్సరాలు ఇవ్వండి అని అడిగారట. చూడండి, అంటే ఏంటి, స్వామివారి ఇస్తున్నారు కానీ నీకు ఒకసారి ఒక 50 సంవత్సరాలు ఇస్తానని చెప్పాల. ఇప్పుడు మనకి శ్రీ గురు చరిత్రలో అయినా అతన్ని తిరిగి బ్రతికించినా కానీ వచ్చే జన్మలోంచి 30 సంవత్సరాల ముందుకి మళ్ళీ తీసుకొచ్చి అడ్వాన్స్గా ఇతనికి ఇచ్చి రక్షించారు. ఇవన్నీ తెలియకేమనుకుంటాం, మనకున్న భ్రాంతితోటి మనం ఈ అజ్ఞానంలో ఉంటాం కనుక, మన దేహమే మనం అనుకుంటాం కనుక మనల్ని ఎప్పుడు రక్షించమనే కోరుకుంటాం మేము అసలు. ఇంకా కానీ ఆయన ఏమంటున్నారు, ఒరే సాధన చేసి నా స్థితిని పొందండి, మీకు అది ఇవ్వటానికే నేను వచ్చాను అంటున్నారు. భక్తులు సహజంగా కష్ట సమయాల్లో సద్గురువులు తమను ఆదుకొని ఆపద నుంచి గట్టెంచాలని కోరుకుంటూ ఉంటారు. అందరూ కూడా వారు రక్షకులనే భావిస్తారు. భగవాన్ దగ్గరికి వెళ్దాం, స్వామీజీ దగ్గరికి వెళ్దాం, లేకపోతే ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ అందరూ అట్లానే వెళ్తారు. కానీ సాధ్యంత వరకు వాళ్ళు ఏదో ఒక విధంగా రక్షిస్తూనే ఉంటారనమాట. ఒకసారి భగవాన్ భక్తుడికి ఒక ఏకైక పుత్రుడు మశూచితో బాధపడుతూ ఉన్నాడట. మశూచితో బాధపడుతూ ఉంటే ఇంకా ఏ క్షణానైనా బిడ్డ మరణించవచ్చని తెలుసుకున్నారు. అంటే తీవ్రంగా అయిపోయింది ఆ మశూచి దానివల్ల. ఇక నిరాశ నిస్పృహలతోటి ఆ దంపతులు ఏం చేశారట, ఆ బిడ్డను తక్షణమే తీసుకొని భగవాన్ దగ్గరికి వెళ్ళాలి, భగవాన్ రక్షిస్తారు అన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళారట. వెళ్తే భగవాన్ ఏం చేశారు, తక్షణమే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ బిడ్డని భగవాన్ పాదాల దగ్గర పెడితే తక్షణమే తీసుకొని మీరు ఇంటికి పోండి అన్నారట. సరే, ఆయన ఏదో రక్షిస్తారంటే భగవాన్ వెంటనే తీసుకొని ఇంటికి పోమన్నారని చెప్పి వాళ్ళు అట్లాగే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారట. వాడు వెళ్ళగానే భగవాన్ ఏం చేశారు, ఆయన విశ్రాంతి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని 10 రోజుల వరకు బయటికి రాలేదట. చూడండి, స్వామీజీ కూడా అలానే చేస్తారు. ఆవిడని రక్షించాలన్నప్పుడు అట్లా వెళ్ళి తలుపు వేసుకుంటారు. ఇక్కడ ఈ బిడ్డకి మసూచి
కొద్ది క్షణాల్లో పోవలసి ఉంది, అది కొద్ది సమయంలో. అందుకని ఇక్కడికి వస్తే ఆయన కరుణించి ఏం చేశారు, మీరు వెంటనే బిడ్డను తీసుకొని వెళ్ళండి అన్నారు. తెలియని వాడికి ఏమనిపిస్తుంది, ఆయన బిడ్డను రక్షించలేదు అనుకుంటారు. కానీ అట్లా వాడు వెళ్ళగానే నిత్యానంద భగవాన్ లోపలికి వెళ్ళి ఆయన విశ్రాంతి గదిలో తలుపు వేసుకొని 10 రోజుల వరకు కూడా బయటికి రాలేదట. 10 రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయన శరీరం మీద ఆ స్ఫోటక మచ్చలు అవన్నీ కూడా ఉన్నాయంట. అప్పటికే ఆ బిడ్డ ఆరోగ్యవంతుడయ్యారంటే అతన్ని మృత్యు నుంచి తప్పించడానికి ఆ జబ్బుని తాను తీసుకున్నారు. బాబా కూడా చెప్తారు, శ్రీమతి కపార్దేవ్ వచ్చి తన బాబుకి రక్షించమని కోరుకుంటుంది. ఇక్కడికి వచ్చి నీ బిడ్డను కోల్పోవడానికైనా ఇక్కడికి వచ్చింది అంటుంది. ప్లేగు అవి వస్తే బాబా ఆయన కఫ్ని తీసి చూపిస్తారు. పొట్ట మీద పెద్ద 7 పెద్ద బొబ్బలు, ఒక్కొక్కటి గుడ్డంతా ఉంటుంది అని చెప్తారు. అంటే చూడండి, అవసరమైతే ఆయన తీసుకుని అనుభవిస్తాడు, అది కూడా మనకి తెలియదు. ఇక్కడ భగవాన్ కూడా ఆ 10 రోజులు ఆ విశ్రాంతి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ బిడ్డకున్న మసూచి వ్యాధిని వారు తీసుకొని అనుభవించారు. అందుకే ఆయన బయటకు వచ్చినప్పుడు 10 రోజుల తర్వాత వస్తే ఎంతో ఇదిగా ఉండి ఆయన శరీరం మీద ఈ మచ్చలన్నీ ఉన్నాయట. ఇలానే మనకి సాయినాథుడు, అక్కలకోట స్వామి, రమణ మహర్షి వీళ్ళందరూ కూడా రామకృష్ణ పరమహంస ఇట్లా భక్తుల బాధను తీసుకొని వాళ్ళే అనుభవించేవారు. అలానే ఉడిపికి చెందినటువంటి భగవాన్ భక్తులు ఒకళ్ళు తమ తల్లిగారిని తీసుకొని భగవాన్ దగ్గరికి వచ్చారట. ఆవిడికి పాపం బాగా పొట్టలో నొప్పిగా ఉండి ఇబ్బందికరంగా ఉంటే, సరే ఎట్లయినా భగవాన్ దగ్గరికి వెళ్తే భగవాన్ యొక్క అనుగ్రహంతో తగ్గుతుంది అని తీసుకొని వచ్చారట. సరే ఆశ్రమానికి వచ్చారు. భగవాన్ అక్కడ ఉంటే లైన్లో చివరి నుంచున్నారట. వెళ్ళి కావాలని ఆ లైన్లో అంటే ఏంటి, వాళ్ళందరూ వెళ్ళిపోతే మనం చివరిగా ఉంటే మనం ఆయనతో సానుకూలంగా మాట్లాడవచ్చు. ముందు వాళ్ళందరూ ఉన్నారనుకోండి, హడావుడిగా మళ్ళీ వెనక ఉన్నారని చెప్పి చేస్తారు కదా. సో మనం లాస్ట్లో నుంచుంటే అందరూ వెళ్ళిన తర్వాత కాబట్టి భగవాన్తో మనం ఎక్కువసేపు మాట్లాడవచ్చు అని క్యూలో నుంచున్నారట. చివర్లో నుంచుంటే భగవాన్ చూసి ఆవిడ వైపు తిరిగి, అక్కడ ఆ భాగంలో నొప్పిగా ఉందా అన్నారంట. అవును స్వామి నొప్పిగా ఉంది అంటే, సరే నీ ఆరోగ్యం గురించి ఎక్కువ విచారించడం అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అన్నారట. అయిపోయింది. ఆయన ఎప్పుడు అడిగారో, ఆయన దృష్టి ఎప్పుడు పడిందో అప్పుడే అయిపోయింది. ఆ కడుపులో నొప్పిగా ఉందనే విషయాన్ని ఆయన అక్కడి నుంచి వాళ్ళు చూడండి, అసలు వాళ్ళని మెచ్చుకోవాలి నిజంగా. మనమైతే ముందండి ఆయన చెప్పుకోవాలనుకుంటాం, వాళ్ళు వెనక్కి నుంచున్నారట. రైలు మొత్తంలో నుంచొని వీళ్ళందరూ అయిపోతే మనం ఆయనతో సావకాశంగా మాట్లాడుకోవచ్చు, ఎక్కువ సమయం గడపచ్చు, ఇంకెవరు ఉంటారు కదా వెనక అన్నట్టుగా. కానీ ఆయన చూసి వెంటనే అడిగారట, నీకు ఆ భాగంలో బాగా నొప్పిగా ఉంది కదా అని, నువ్వు ఆరోగ్యం గురించి ఏం బాధపడకు, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారట. అన్న తర్వాత వాళ్ళు భగవాన్ ఆజ్ఞని శిరసా వహించి అట్లానే ఇంటికి వెళ్తే అప్పటి నుంచి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిన ఆవిడకి అప్పటి నుంచి మళ్ళీ ఇంకా బాధే లేదట. అట్లా ఎన్ని వేల మంది భక్తుల యొక్క బాధలను భగవాన్ తొలగించారు అంటున్నారు. అలాగే భగవాన్ దగ్గరికి పాపం ఒక తల్లి, అంటే ఆవిడకి భర్త లేదు, ఒక 6 సంవత్సరాల తన అంటే గుడ్డి కళ్ళు కనపడవు అనమాట, ఆ గుడ్డి బిడ్డను తీసుకొని భగవాన్ పాదాల చెంత నుంచి తన బిడ్డకి దృష్టిని ప్రసాదించమని భగవాన్ని ప్రార్థించిందట. ఆ బిడ్డ పుట్టడంతోనే అందుడిగా జన్మించాడు. పుట్టినప్పటి నుంచి చూపలేదు. ఆ బిడ్డ పుట్టుకతోనే అందుడిగా జన్మించినని, పూర్వజన్మల కర్మఫలమే ఈనాటి అంధత్వమనియు భగవాన్ తెలుసుకున్నారు. అంటే ఇతను చేసిన గత జన్మ యొక్క కర్మల ఫలితమే ఇప్పుడు దృష్టి లేకపోవటం అని తెలుసుకొని, అయినప్పటికీ సరే ఆ భక్తురాలకి సహాయపడాలనుకున్నారట. అన్న తర్వాత భగవాన్ ఏం చేశారు, అమ్మ నువ్వు ఆ బిడ్డను అడుగు, వాడికి ఏం కావాలో అన్నారట. చూడండి, అమ్మ నువ్వు ఆ బిడ్డను అడిగి ఏం కావాలో అన్నారు. ఆవిడ వచ్చి భగవాన్ ముందు ఆ బిడ్డను పెట్టి, 6 ఏళ్ల బిడ్డని, భగవాన్ వీడు పుట్టినప్పటి నుంచి వీడికి చూపు లేదు, అందుడుగానే పుట్టాడు అంటే భగవాన్ ఒక క్షణం చూసి, వీడికి కలగటానికి కారణం వీడి గతంలో చేసుకున్న పాపాలే, ఇప్పుడు దృష్టి లేకుండా ఉంది, కానీ సహాయపడాలనుకున్నారు. అందుకని భగవాన్ ఏమన్నారు, అమ్మ ఆ బిడ్డని అడుగు, వాడికి ఏం కావాలో అన్నారట. ఆయన అడిగితే
అందుకు ఆ బిడ్డ ఏం చేశాడు, నా తల్లిని కేవలం ఒక్కసారైనా చూడాలన్నాడట. ఇందులో ఎంతో ఇది ఉందనమాట, నా తల్లిని ఒక్కసారైనా చూడాలని కోరికగా ఉంది అని చెప్పాడట. అనేసరికి సరే బిడ్డని ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పి భగవాన్ చెప్పారు. ఇంటికి వెళ్ళి ఒకరోజు బిడ్డకి స్నానం చేయించి వాడిని కుర్చీలో కూర్చోబెడితే, మరి కనపడదు కదా, ఆ పిల్లవాడిని కుర్చీలో కూర్చోబెడితే ఒక్కసారిగా ఆ కుర్చీ నుంచి క్రిందకి దూకి, అమ్మ నేను నిన్ను చూడగలుగుతున్నాను అని చెప్పి, అంటే ఆయనకి దృష్టి వచ్చింది ఆ బిడ్డకి, నేను నిన్ను చూడగలుగుతున్నాను అని చెప్పి పెద్దగా సంతోషంతో కేక పెట్టాయంట. కానీ అట్లా కొద్దిసేపు ఆ బిడ్డ తన తల్లిని చూశాడు. ఆ సంతోషం ఎంతో కాలం ఉండలేదు. ఎందుకనగా ఆ బిడ్డ మళ్ళీ తిరిగి అందురాలైపోయాడు. అంటే కర్మఫలం అనేది బలీయం. చూడండి, మనకి బాబా చేతుల మాస్టర్ గారు అంటారు, ఆ మేకల పట్ల బాబా జాలి కలిగిన వాళ్ళు అనుభవించాల్సిన కర్మ ఎట్లా ఉందట అంటే, బాబా మీరు మోసపోయారు, బాబా మోసపోవడం అంటే ఆయనకి తెలియదు అన్నా ఉంటుందా. ఒకవేళ మేకలు ఇంకో ₹2 ఎక్కువ ఇచ్చే కొనారనుకుందాం, కానీ వాళ్ళు ఆ మేకలని తిరిగి పంపించేంత వరకు వదలలేదు. అంటే అనివార్యమైన కర్మ వాళ్ళలో ప్రవేశించి వాడు అనుభవింపజేసేట్టుగా చేస్తుంది. మిలారెప్ప చేతిలో కూడా అదే చెప్తారు మాస్టర్ గారు. అంత కరుణామయుడుగా ఉండే గురువు ఇంత కఠినంగా ఉంటున్నాడేంటి అని ఆలోచించలేదు ఆయన గురుపత్ని. పాప వీడి పట్ల ఎట్లా ఉంటున్నారు ఏంటి అని చెప్పి ఆయన దగ్గర నుంచి చేయించడానికి ఆ కర్మ ఆవిడలో ప్రవేశించిందంట. ప్రవేశించి ఆవిడ ఆలోచన ఎట్లా మార్చిందంటే, సరే ఇక్కడి నుంచి పంపించి వేరే చోట సాధన చేద్దాం ఈయన శిష్యుడి దగ్గరికి అని పంపిస్తుంది. అంటే ఆ సూక్ష్మం మనకి అర్థం కాదు. అంతటి కరుణామూర్తి కదా నా భర్త, మరి ఇతని పట్ల ఎందుకుంటున్నాడు, ఇంత కర్మని ఆయన నశింపజేస్తూ ఉన్నాడు. కఠినమైన శిక్షలతోటి కఠినమైన పనులు అప్పగించి అతని ఎన్నో జన్మల దీన్ని తీసేస్తూ ఉన్నారు. చూసేవాళ్ళకి ఎట్లా ఉంది, ఎన్ని రోజులు సేవ చేయించుకున్నాడు కానీ ఏమీ నేర్పట్లేదు, ఇంకా ఇది ఇస్తానే ఉన్నాడు అని అనుకుంటున్నారు. సాధన చెప్పట్లేదు, అన్ని సేవలే చేయించుకుంటున్నారు అనుకుంటున్నారు. అంటే గురుసేవ అనేది ఎంత మనకి ముఖ్యమో చూడండి. మనం ఎన్నో జన్మలో చేసిన కర్మల్ని కూడా గురుసేవ మనల్ని తొలగించి పక్కనేయగలదు. అందులో గురువు సంకల్పించి ఆయన కర్మ ఇచ్చి ఒక పని ఇచ్చారంటే ఆ పని చేయడం నుండి వాడు తరించిపోతాడు. అది తెలుసుకోకుండా అమ్మో నాకు గురువు ఇంత శిక్ష ఇచ్చాడు, నాకు ఎంత కష్టమైన పని పెట్టాడు అని ఆలోచించారనుకోండి, పాపం అతను నాకు చేస్తూనే ఉన్నాడు. కానీ గురుపత్నికి ఆయన పెద్ద జాలి కలిగిందట. అయ్యో అందరిని ఇంత ప్రేమగా చూసుకుంటాడు, అట్లాంటిది వీటి పట్ల ఎందుకు ఇలా ఉంటున్నాడని ఆయన ఇచ్చి పంపించిందట. అంటే మనం అనుభవించవలసిన కర్మ బలీయంగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా అది ప్లే అవుట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, భగవాన్ మామూలుగా ఎవరిని అడిగినట్టుగా కనపడదు మనకి, వాడిని అడగమను అని. బిడ్డ ఏమడుగుతాడు 6 ఏళ్ళకి, కానీ కర్మ బలీయంగా ఉంది. గమనించారు, ఓ వీడు చేసిన ఈ దుష్కర్మల ఫలితం ఇది అని. అంటే ఆ పిల్లవాడికి ఎంత నా కళ్ళు కనపడాలని అడగచ్చు కదా, కానీ ఏమంటున్నాడు, నా తల్లిని ఒకసారి చూడాలని అన్నాడు. అట్లానే వచ్చింది, అలానే పోయింది. అందుకని అంటున్నారు కర్మఫలం అనేది బలీయం, దాన్ని ఎవ్వరూ కూడా అధిగమించలేరు. అది వాస్తవంగా అతి శక్తివంతమైనది, దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అంటున్నారు కర్మ ఫలితాన్ని. తర్వాత 1956లో ఇంకా అక్కడ ఆగస్టులో మనం ఈ వైకుంఠం నుంచి ఆయన కైలాసం అనే దానికి మారారట. అంటే ఆశ్రమం పేరు 3 గదుల ఆశ్రమం అనుకుంది, వైకుంఠం మధ్య గదిలో ఉండేవారు భగవాన్ అనుకున్నాం కదా. అక్కడి నుంచి జనాల తాకిడి పెరిగిపోయి వచ్చేవాళ్ళ సంఖ్య పెరిగిపోయి ఎంతో పెద్ద క్యూలు ఉండేవట భగవాన్ దర్శించడం కోసం. వచ్చినప్పుడు భగవాన్ అక్కడ ఒక చెక్క బల్ల మీద కూర్చోవడం కానీ లేదా పడుకొని కానీ ఉండేవారట. ఆయన పడుకొని ఉన్నప్పుడు చూస్తే అచ్చు పరమశివుడిలా ఉండేవారట. అట్లా అప్పుడే ఏం చేశారు, ఆ గదిని అట్లా ప్లాన్ చేశారు. భగవాన్ అని కూర్చొని ఉంటారు, ఇటు నుంచి ఎంట్రీ ఇటు నుంచి ఎగ్జిట్ అన్నట్టుగా అట్లా ఏర్పాటు చేసి ఎంతో కాలం అంటే జనాలు బాగా విపరీతంగా రావటం ద్వారా అక్కడ అది కైలాస ఆశ్రమంలో ఆయన మారవలసి వచ్చిందనమాట. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.